సరైన సదుపాయాలు లేని గ్రామాల్లో సరస్వతి పుత్రులు ఎందరో తమ సాధనను చెట్లు, పుట్టలు, కొండలు, వాగులు వద్దనే కొనసాగిస్తారు. అలాంటి ప్లేస్లకు చెందినవాడే విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామరాయపురంకి చెందిన నిరుపేద యువకుడు చిరంజీవి. ఊహ తెలిసినప్పటి నుండి వచ్చిన అక్షర జ్ఞానంతో గేయ రచయితగా సాధన చేసుకుంటూ వస్తున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి చిన్న సినిమాలో అవకాశాలు పొందుతూ ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇలాంటి యువ రైటర్ పై 99 టీవీ స్పెషల్ స్టోరీ. అక్షరం మనిషికి లక్షణమైన పేరు తెచ్చిపెడుతుంది. కాలంతో పోటీపడి కళాన్ని వాడే కళనే నమ్ముకుంటూ ఓర్పు నేర్పుతో ఆహర్నిశలు శ్రమించి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామారావుపురంకు చెందిన చిరంజీవి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మట్టిలో మాణిక్యం. తండ్రి కృష్ణమూర్తి, తల్లి కళావతి ఆశయాలకు అనుగుణంగా చాలా ఏళ్లుగా పాటలు రాస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ వెళ్లి అవకాశాల కోసం ఎదురుచూశాడు. ఎవ్వరూ ఒక్క అవకాశం ఇవ్వకపోవడంతో తిరిగి సొంతూరుకు చేరుకున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడి వలె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ సత్య కాశ్యప్ మొదటిసారిగా ఒక పాటకు వెబ్ సిరీస్లో అవకాశం ఇవ్వడంతో ఆ పాట జనాదరణ పొందింది. అయోధ్య శ్రీరామ్ ఆల్బంకి మళ్లీ ఛాన్స్ కల్పించారు. తర్వాత వైకల్యం అనే మూవీకి మరికొన్ని సినిమాలకు పాటలు రాయడంతో సినీ గేయ రచయితగా పేరు గడించాడు. అయోధ్య శ్రీరామ్ ఆల్బం అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా చిరంజీవి రాసిన పాటకు నిర్మాత సమీర్ పెనకలపాటి రూపొందించారు. సంగీతం సత్య కాశ్యప్ అందించగా చిన్మయి, స్నిగిత, శ్రాగ్వి గీతాన్ని ఆలపించారు. సోషల్ మీడియాలో చిరంజీవి రాసిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. దీంతో యువ రైటర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజతో కలిసి వైకల్యం మూవీలో పాటలు రాసినందుకు హ్యాపీగా ఉందని అంటున్నాడు చిరంజీవి. నేను పాటల విషయం హైదరాబాద్ వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ అవకాశాలు కుదరలేదు. తిరిగి మళ్ళీ ఇంటి ముఖాన్ని పట్టాను. సత్య కాశ్యప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్య కాశ్యప్ గారు నన్ను ప్రోత్సహించి నాకు ఒక అవకాశాన్ని వెబ్ సిరీస్కి ఇచ్చారు. ఆ వెబ్ సిరీస్ బాగా సాంగ్ పాపులర్ అవడంతో వైకల్యం, అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది పలువురు ఎమ్మెల్యేలకు నేను సాంగ్స్ రాయడం జరిగింది. ఈ పాటలన్నీ కూడా మంచి ప్రావీణ్యం ఉండి నాకు ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద సినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ 99 టీవీ ద్వారా నాకు ఇంకా పెద్ద అవకాశాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తారని ఈ 99 టీవీని కోరుకుంటున్నాను. సింగర్ కారుణ్య, దివ్య మాలిక్ వంటి వారు చిరంజీవి రాసిన లిరిక్స్కు అభినందించారు. సినీ గేయ రచయితగా మరిన్ని పాటలతో ప్రజల మన్ననలను పొందాలని కోరుతున్నారు పలువురు ప్రముఖులు.